जय वासवी माता, जय जय वासवी माता। శ్రీ రాజరాజేశ్వర క్షేత్ర ఆర్యవైశ్య వాసవి అన్నపూర్ణ నిత్యానదాన సత్రం ట్రస్ట్ దాతలకు, శ్రేయోభిలాషులకు, బంధుమిత్రులకు, ఆర్యవైశ్య సోదర సోదరిమణులందరికీ కూడా నూతన సంవత్సరాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ 2026 సంవత్సరంలో అడుగెడుతున్న సందర్భంగా ఈ యొక్క 2026 సంవత్సరం మన ఆర్యవైశ్య బంధుమిత్రులందరూ కూడా వ్యాపారాల్లో కానీ, మీరు చేస్తున్న వ్యవహారాల్లో కానీ వృద్ధి చెందాలని, ఉద్యోగాలు కూడా చేసేవారందరూ కూడా మంచి ప్రమోషన్లు పొందాలని, మీరు కోరుకున్న పనులన్నీ నెరవేరాలని, మీకు రారేశ్వర స్వామి ఆశీస్సులు అష్టైశ్వర్యాలు ఇవ్వాలని, 2026 సంవత్సరం సుఖ సంతోషాల మధ్య మీరందరూ కూడా ఉండాలని, జీవించాలని మరోసారి దాతలకు, శ్రేయోభిలాషులకు, మిత్రులందరికీ కూడా ఆంగ్లాది సంవత్సరాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ శ్రీ రారేశ్వర క్షేత్ర ఆర్యవైశ్య వాసవి అన్నపూర్ణ నిత్యానదాన సత్రం ట్రస్ట్ వేములవాడ దక్షిణ కాశీగా పేరొందినటువంటి వేములవాడ శ్రీ రారేశ్వర స్వామి వెలిసినటువంటి వేములవాడ దేవాలయం ముందు పార్కింగ్ స్థానంలో, భీమేశ్వరాలయం ముందు, అలాగే వివిధ ప్రాంతాల్లో కూడా కోవిడ్ వచ్చినప్పటి నుండి ప్రతినిత్యం అక్కడ ఉన్నటువంటి కడు పేదవారికి, యాచకులకు, భక్తులకు, నిరాశ్రయాలందరూ కూడా మహానిత్య అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. దాతల సహకారంతో ఈరోజుతో 1551వ రోజు మహానిత్య అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈనాటి అన్నదాన కార్యక్రమానికి సహకరించిన దాతలు చింతా శంకర్ గారి ధర్మపత్ని శ్రీమతి చింతా నాగరాణి గారి పుట్టినరోజు రామంతాపూర్ హైదరాబాద్. వీరు చింతా శంకర్ వీరి దంపతులు కూడా ఈరోజు వేములవాడ వారి మా అమ్మ నాగమణమ్మ మన చింతాశంకర్ వాళ్ళ మిసెస్ ధర్మపతి గారి బర్త్డే సదనం వేలాడ రావడం, మన సత్రంలో బస్ చేయడం, వారికి మనం టెంపుల్కి సంబంధించిన సేవా టికెట్లు కూడా తెప్పించి ఇవ్వడం జరిగింది. అలాగే నూకా సందీప్ గారి తండ్రి నూకా వెంకటేశ్వర్లు గారి పుట్టినరోజు వరంగల్. వంగేటి కిషోర్ కుమార్ భార్య శ్రీమతి కీర్తిశేషులు అనురాధ దంపతుల కూతురు శ్రీమతి పల్లెర్ల రసజ్ఞ గారి పుట్టినరోజు నర్సంపేట. వేములపల్లి రాము గారి ధర్మపత్ని శ్రీమతి వేములపల్లి విజయ గారి పుట్టినరోజు వరంగల్. గంప విశ్వనాథం గారి పుట్టినరోజు వరంగల్. గరిపెల్లి సురేందర్ గారి పుట్టినరోజు కల్లూరు. ఈనాటి పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి దాతలందరికీ కూడా సత్రం పక్షాన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, వారందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మీకు ఆ రారేశ్వర స్వామి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని, మీరు అష్టైశ్వర్యాలతోటి ఉండాలని, అలాగే మీ అందరికీ కూడా రాజన్న ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ, ప్రతినిత్యం మనం అక్కడ నిర్వహించేటువంటి అన్నదానం, అక్కడ ఎవరైతే పేదలు, యాచకులు, భక్తులైతున్నారో, మనం ఏదైతే అన్నదానాన్ని వారు స్వీకరిస్తున్నారో వారందరి ఆశీస్సులు, వారి దీవెనలు కూడా మీ అందరికీ ఎల్లవేళలా ఉంటాయని సందర్భంగా తెలియజేసుకుంటూ, ప్రతినిత్యం కూడా రారేశ్వర స్వామి దర్శనార్థం మన భక్తులందరూ కూడా రారేశ్వర స్వామి దర్శనార్థం వస్తుంటారు. వారు అందులో మన ఆర్యవైశ్యులు కూడా అనేక మంది దర్శనం కొరకు వస్తుంటారు. వారికి మనవంతు సహాయ సహకారాలు సేవ చేసే సంకల్పంతో మనం ఒక సత్రాన్ని, ఆర్యవైశ్య సత్రాన్ని నెలకొల్పి సత్రాన్ని నిర్వహించడం జరుగుతుంది. ప్రతిరోజు కూడా ఆర్యవైశ్య భక్తులకు పరిశుభ్రమైనటువంటి వసతి గదులు, భోజనం, అల్పాహారం, అలాగే టెంపుల్కు సంబంధించినటువంటి అంత సమాచారం కూడా తెలియజేసుకుంటూ వారందరూ కూడా సేవలు అందిస్తున్నాం, ముందుకెళ్తున్నాం. మనం సత్రాన్ని నిర్వహించడం కాకుండా అనేక దైవ కార్యక్రమాలు అయితేనేమి, సోషల్ యాక్టివిటీస్ అయితేనేమి, ఇతర పండుగలు, పర్వదినాలప్పుడు కూడా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తుంటాం. ఆ అన్ని కార్యక్రమాలకు కూడా దాతలు అందరూ కూడా ముందుకు వచ్చి వారు ధన వస్తు రూపేణ సహకరిస్తుంటారు. వారందరికీ కూడా సత్రం పక్షాన ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అలాగే మనం నూతన భవనం కూడా నిర్మిస్తున్నాం. ఒక 33 ఏసీ రూమ్లు, డైనింగ్ హాల్, రిసెప్షన్ హాల్, డార్మెటరీ, లిఫ్ట్, ఇవన్నిటితో కూడా 2 టెంపుల్స్ తోటి కూడా మనం 8 కోట్ల రూపాయల అంచనాలతోటి సత్రాన్ని, నూతన భవన నిర్మాణాన్ని ప్రారంభించి 2 స్లాబ్లు వేయటం, దాతల సహకారం, కొందరు మనకు అవసరం ఉంటే కూడా చేబదలుగా కొంతమంది దాతలు కూడా మనకు సహకరించి మళ్ళీ వాళ్ళకు అప్పయపడం జరుగుతుంది. అట్లా మనం 2 స్లాబ్లు వేసుకున్నాం, 3వ స్లాబ్ కూడా వెళ్తున్నాం. ఈ యొక్క భవన నిర్మాణానికి కూడా దాతలందరూ కూడా ఆఫ్ రూమ్ డోనర్, స్థల దాతలుగా, రూమ్ డోనర్గా
భవన నిర్మాణ భాగస్వాములుగా, టెంపుల్ భాగస్వాములు కూడా వాళ్ళు విరాళాలు ఇచ్చుకుంటూ మనల్ని ముందుకు తీసుకెళ్తారు, మనల్ని ప్రోత్సహిస్తారు. ఈ సందర్భంగా వారందరూ కూడా ఆ సత్రం పక్షాన ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, సత్ర భవన నిర్మాణంలో కూడా అందరూ కూడా మన ఆర్యవైశ్యులు భాగస్వాములై ఇక్కడ వచ్చే భక్తులకు సేవలు అందించడానికి మాకు సహకరించాలని, భవన నిర్మాణంలో మీరు అందరూ భాగస్వాములు కావాలని, అన్నదాతలు కూడా మీరు భాగస్వాములు కావాలని సందర్భం మీ అందరినీ కోరుకుంటూ, రాయరేశ్వర స్వామి దర్శనకు వస్తే మన సత్రం సేవలు వినియోగించుకొని మన సత్రానికి రండి, ఆతిథ్యం స్వీకరించండి, మమ్మల్ని ఆశీర్వదించండి, మమ్మల్ని ముందుకు తీసుకెళ్ళడానికి మేము మాకు మనోధైర్యాన్ని ఇవ్వడానికి సందర్భం అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ, ఆహ్వానం పలుకుతూ, ఈనాటి అన్నదాన కార్యక్రమానికి సహకరించిన దాతలందరికీ కూడా రాయరేశ్వర స్వామి, కన్యకా పరమేశ్వరి, కాశీ అన్నపూర్ణదేవి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ, అన్నదాత సుఖీభవ, 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 అన్నదాత సుఖీభవ. జై వాసవి మాత, జై జై వాసవి మాత. అలాగే మన భవన నిర్మాణంలో ఒక డోనర్ ఈరోజు 5,550 రూపాయలు వారు విరాళం పంపించినారు. ఇరింటి సూర్యప్రకాష్, శశికళ దంపతులు, కొత్తపేట, హైదరాబాద్ వాస్తవ్యులు. వీరు ఈరోజు మనకు ఒక 5,550 రూపాయలు జనవరి 1 సందర్భంగా వారు మనకు విరాళం పంపించారు. భవన నిర్మాణంలో వారు ఒక అడుగు స్థలం దాదాగా వారు ఈరోజు పంపించారు. వారికి కూడా రాయరేశ్వర స్వామి, కన్యకా పరమేశ్వరి, కాశీ అన్నపూర్ణదేవి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ, జై వాసవి మాత, జై జై వాసవి మాత. మరోసారి అందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున నూతన సంవత్సరాది శుభాకాంక్షలు. Vai,